హలో అండి. టీజీ ఈఏపీ సెట్ 2025కి సంబంధించిన అప్డేట్స్ ఈరోజు ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో అదేవిధంగా మనము టీజీ ఈఏపీ సెట్ 2025 గైడెన్స్ అని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ వాట్సాప్లో మీరు జాయిన్ అవ్వడానికి ఆ లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాన్ని క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే మీకు దీనికి సంబంధించిన గైడెన్స్ అంతా కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం అంతా మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు కూడా. సో దానికి ముందు మీరు డిస్క్రిప్షన్లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే చదివి మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా జాయిన్ అయిన తర్వాత అయినా చదవండి. ఒకవేళ మీకు ఓకే అనుకుంటే మీరు గ్రూప్లో కంటిన్యూ అవ్వచ్చు, లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈఏపీ సెట్ ఇంజనీరింగ్కు 2.1 ల్యాక్స్ దరఖాస్తులు అప్లికేషన్స్ వచ్చాయని చెప్పేసి మనకి న్యూస్ అయితే వస్తుంది. సో ఆలస్య రుసుము లేకుండా ముగిసిన గడువు ఆల్రెడీ మనకి 4th రోజు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఏప్రిల్ 4th లాస్ట్ డేట్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి, రిజిస్టర్ చేసుకోవడానికి. సో ఆ డేట్ అయితే అయిపోయింది. సో అయిపోయిన తర్వాత మనకి ఇంతవరకు ఎంతమంది అప్లై చేశారు ఏంటి అనేది వివరాలు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇంజనీరింగ్కు 2,10,567 మంది అప్లై చేస్తే అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 81,172 క్యాండిడేట్స్ దీనికి అప్లై చేయడం జరిగిందనమాట. సో రెండింటికి కలిపి అంటే బోత్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి కలిపి ఒక 226 అప్లికేషన్స్ వచ్చాయి. సో మొత్తంగా తీసుకున్నట్లయితే 2,91,965 2,91,965 అప్లికేషన్స్ అయితే ఇప్పటి వరకు రావడం జరిగింది. సో అదేవిధంగా మనకి సరే మరి ఇప్పటి వరకు అప్లై చేయని వాళ్ళు ఏంటి పరిస్థితి అని అంటే వాళ్ళకి కూడా అవకాశం అయితే ఉంది. సో 250 రూపాయలు 500 ఇలా కొంత ఫైన్తోని ఈ ఏపీ సెట్కి అప్లై చేసుకునే టైం అయితే ఉంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము. ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆ డీటెయిల్స్ అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ వన్స్ అగైన్ ఇక్కడ తీసుకున్నట్లయితే చూడండి, ఏప్రిల్ 4th మనకి లాస్ట్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ వితౌట్ ఫైన్. ఓకే, ఏప్రిల్ 4th అది అయిపోయింది. సో ఈ రోజు నుంచి మీరు అప్లై చేయాలి అని అనుకుంటే, ఇప్పటి వరకు చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేయాలనుకుంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. సో 250 రూపాయలు ఫైన్తోని మీకు 9వ తారీఖు వరకు టైం ఉందన్నమాట. సో అదేవిధంగా ఆ టైం అంటే 9వ తారీఖు కూడా మీరు చేయలేకపోతే 9 తర్వాత నుంచి అయితే 500 రూపీస్ ఫైన్తోని 14th వరకు, ఏప్రిల్ 14th వరకు టైం ఉంది. సో ఇన్ కేస్ అప్పట్లోపు కూడా మీరు చేయలేకపోతే ఆ తర్వాత అంటే 15th నుంచి 18th వరకు ఏప్రిల్, ఓకే, 2,500 రూపీస్ ఫైన్ పే చేసి, లేట్ ఫీజు పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అది కూడా ఇంకా మిస్ అయ్యారు అని అంటే ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు, సో ఏప్రిల్ 24th వరకు లాస్ట్ డేట్ ఉంది విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 5,000 రూపీస్ అనమాట. సో ఇది దాటితే మాత్రం ఇంకా ఏమీ చేయలేము. సో ఈ సంవత్సరం మీరు ఈ ఏపీ సెట్కి అప్లై చేయలేరు అనమాట. కాబట్టి ఇప్పటి వరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే చేసుకోండి. 250 రూపాయల ఫైన్తో మీకు ఈజీగా అయిపోతుంది. 9వ తారీఖు లోపు చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 250 రూపాయలు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అదే మీరు 2,500 లేదా 5,000 కట్టాలి అని అంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇదనమాట. ఇంకా ఎగ్జామ్ డేట్స్ తీసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ తెలుసు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అయితే ఏప్రిల్ 29th and 30 2 days ఉంటుంది. ఇంజనీరింగ్ తీసుకున్నట్లయితే 2nd May నుంచి 5th May వరకు ఉంటుందన్నమాట. సో మీకు హాల్ టికెట్ వచ్చిన తర్వాత మీ సెషన్ ఏ డేట్ రోజు పడింది అండ్ ఏ టైంలో పడింది, మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అనేది మీకు తెలుస్తుంది. సో అదేవిధంగా మీకు హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 19th ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా మనకి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. మేబీ చూద్దాం మరి ఆ రోజు ఎగ్జాక్ట్గా స్టార్ట్ అవుతుందా లేదంటే 1 or 2 days లేట్ అవుతుందా అనేది తెలుస్తుంది. సో ఇక నెక్స్ట్ అసలు మనకి ప్రీవియస్ లాస్ట్ ఇయర్ ఇలా మనకి ఎంతమంది అప్లై చేశారు ఈఏపీ సెట్కి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ 2022 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ డేటా అయితే నేను కలెక్ట్ చేయడం జరిగింది. సో 2022లో 1,48,902 క్యాండిడేట్స్ అప్లై చేస్తే దాంట్లో ఇంజనీరింగ్ వాళ్ళు అపియర్ అయింది ఎంతమంది అంటే 94,932 అండ్ అగ్రికల్చర్ ఫార్మసీ తీసుకున్నట్లయితే 53,970 క్యాండిడేట్స్ ఎగ్జామ్కి అపియర్ అవ్వడం జరిగిందనమాట. సో ఆ సంవత్సరం ఎందుకు అంత తక్కువగా ఉంది 1,48,000 అంటే కరోనా తర్వాత స్లోగా అప్పుడప్పుడే కొంచెం కోలుకుంటున్నాం కాబట్టి అప్పుడు చాలా తక్కువగా ఉంది నంబరు. ఆ తర్వాత 23లో తీసుకున్నట్లయితే టోటల్గా 3,20,587 క్యాండిడేట్స్ అప్లై చేశారు, ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ.
ఓకే, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ అనమాట. సో అవి నంబర్స్ ఇక్కడ ఉన్నాయి. సో దాని నుంచి అపియర్ అయింది ఎంతమంది అని అంటే 1,95,275 ఫ్రమ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్. అదేవిధంగా 1,06,514 ఏమో A&P అనమాట, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ నుంచి అపియర్ అయిన క్యాండిడేట్స్ అనమాట. అదేవిధంగా 2024 తీసుకున్నట్లయితే 3,55,182 ఉంది టోటల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ నంబరు. సో దాంట్లో ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ అపియర్ అయిన వాళ్ళు 2,40,617. అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తీసుకున్నట్లయితే 91,633 అనమాట. సో ఇది హైయెస్ట్గా కనబడుతూ ఉంది మనకి ఈ లాస్ట్ 4 ఇయర్స్లో. సో ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు అంటే ఈ లాస్ట్ డేట్ అయిపోయినంత వరకు వితౌట్ లేట్ ఫీజు ఏదైతే అయిపోయిందో April 4th ఆ డేట్ వరకు తీసుకున్నట్లయితే 2,91,739. ఓకే, ఇది మనకి ఇప్పటి వరకు ఉన్న నంబరు. అండ్ ఈ రోజు నుంచి ఇంకా మనకి 24th వరకు 5,000 లేట్ ఫీజుతోని కూడా మనకి డేట్ ఉంది కాబట్టి ఈ లోపల ఇంకెంతమంది అప్లై చేస్తారనేది చూడాలి. సో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇది 2,91,000 ఈ సంవత్సరం ఉంటే టోటల్గా 3,55,000 అంటే చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక 64,000 నంబర్ డిఫరెన్స్ వస్తుంది. సో మేబీ ఈ లేట్ ఫీజుతోని పే చేసి అయితే రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి దాంట్లో ఇంకెంతమంది అప్లై చేస్తారనేది మనకి ఇంకా ఫైనల్ డేటా అయితే వచ్చినప్పుడు మళ్ళీ నేను మీకు అప్డేట్ చేస్తాను. సో తప్పకుండా మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దెన్ నెక్స్ట్ మీకు చెప్పాను కదా, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఇస్తాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఇంకా ఎన్నో రోజులు లేదు మనకి టైము. సో మంచిగా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ బాగా రాసి మంచి ర్యాంకు మంచి స్కోర్ చేసినట్లయితే మీకు టాప్ కాలేజెస్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాంటి కాలేజీలో సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి, ఎంత స్కోర్ చేయాలి, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం ఫర్దర్గా చేద్దాము. సో తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.